ఛత్తీస్గఢ్లోని నెల్గొండ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్ట్ పార్టీకి చెందిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్లోని నెల్గొండ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్ట్ పార్టీకి చెందిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఎన్కౌంటర్ కు దారితీసిన సంఘటనలేంటి? మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు జరిగినటువంటి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి ఇంద్రావతి నది ఒడ్డున ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు మరణించారు. సుమారు 2 గంటల పాటు కాల్పులు జరిగినట్లుగా భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. ఈ కాల్పుల అనంతరం అక్కడ సంఘటనా స్థలం నుంచి 4 మావోయిస్టు మృతదేహాలతో పాటు మావోయిస్టులు ఉపయోగించినటువంటి ఆయుధాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. ఇంకా ఆ ప్రాంతంలో కోంబింగ్ ముమ్మరం చేసినట్లుగా కూడా భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. సుమారు 300 మంది భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లుగా అయితే భద్రతా బలగాలు ఒక ప్రకటన కూడా విడుదల చేశాయి. గత కొద్ది రోజులుగా వరుసగా మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 5 మృతి చెందారు. ఈ రోజు 4 మృతి చెందారు. ఇక వరుసన పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందుతున్నారు. గత కొద్ది కాలంగా జరిగినటువంటి ప్రతి ఎన్కౌంటర్ లో కూడా పెద్ద సంఖ్యలో, పదుల సంఖ్యలో ప్రతి ఎన్కౌంటర్ లో సగటున 20 నుంచి 30 మంది మావోయిస్టులు మరణిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని దాదాపుగా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు గాలిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత మహారాష్ట్ర వైపు ఇప్పుడు, ఎందుకంటే తెలంగాణలో కరిగుట్టల మొత్తాన్ని కూడా భద్రతా బలగాలు వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నాయి. ఇక ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూమింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో, ఛత్తీస్గఢ్ లో కొంత వాళ్ళకి సురక్షితంగా లేనటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర వైపు భద్రత ఇటు మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో అటువైపుగా కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూమింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు అయితే మృతి చెందారు. ఇక పెద్ద ఎత్తున ప్రతి ఎన్కౌంటర్ లో కూడా మృతి చెందుతున్నటువంటి పరిస్థితిలో మావోయిస్ట్ పార్టీకి ప్రతి ఎన్కౌంటర్ లో కూడా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఏకంగా కేంద్ర కమిటీ కార్యదర్శి ఎదురు కాల్పుల్లో మృతి చెందడంతో ప్రస్తుతం ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్లే వాళ్ళు కావచ్చు, వ్యూహాలు రచించే వాళ్ళు, ఎప్పటికప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రకటించే నేతలు కరువైనటువంటి ప్రస్తుత నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి తీవ్ర సంక్షోభంలో ఉందని చెప్పవచ్చు. అయితే రామకృష్ణ, ఇప్పటికే ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలు ఎలా ఉన్నాయి? అలాగే ఈ ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలకు ఎటువంటి నష్టం జరిగింది? ఈ రోజు ఉదయం 2 గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కాల్పులు ముగిసిన అనంతరం సంఘటనా స్థలం వద్ద 4 మృతదేహాలతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి AK-47 తో పాటు పలు ఇతర ఆయుధాలను కూడా వాళ్ళు సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి కొంత సాహిత్యానికి సంబంధించినటువంటి బుక్కులు కూడా ఆ సంఘటనా స్థలం నుంచి లభించినట్లుగా భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు సంబంధించినటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్, అది పెద్ద ఎన్కౌంటర్. ఆ ఎన్కౌంటర్ లో మావోయిస్టుల దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి అటువంటి ఆయుధాలను కూడా మొత్తం కూడా
భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి అయితే వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ కొంత సంక్షోభంలో పడ్డట్టుగానే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఈ కూంబింగ్ ఆపరేషన్ లో భద్రతా బలగాలు ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తున్నాయి అనుకోవచ్చు, అండ్ దీని వల్ల స్థానిక ప్రజలపై ఈ ఘటనలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనుకోవచ్చు? ఇప్పుడు మనం మొన్న కదెగుట్టలో జరిగినటువంటి కూంబింగ్ ఆపరేషన్ చూసాము. అక్కడ చూసినప్పుడు దాదాపుగా 7 గ్రామాలను మొత్తాన్ని కూడా నిర్బంధించారు. ఎక్కడికక్కడికే మొత్తం కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎవరిని బయటికి రానివ్వకుండా పొలం పనులకు వెళ్ళటం కావచ్చు, ఇంకా ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా వాళ్ళు మొత్తాన్ని కూడా గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలోనే అక్కడ జరుగుతున్నటువంటి కాల్పులు మోత కావచ్చు, ఆ భయాందోళన, ఆ భద్రతా బలగాలు మోహరించినటువంటి వాతావరణం కావచ్చు, మొత్తం కూడా స్థానికులకు తీవ్ర భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అబూజుమడి అటవీ ప్రాంతం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ క్షణంలో ఎట్నుంచి కాల్పులు మోత వినిపిస్తుందో అని చెప్పి బిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో ఇటు మావోయిస్టు పార్టీ కావచ్చు, పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మావోయిస్టుల పేరుతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆదివాసీ ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వాళ్ళని చంపివేసి వీళ్ళే మావోయిస్టులుగా చిత్రీకరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు మావోయిస్ట్ పార్టీనే అండగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టకుండా ఉండడం కోసమే మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉన్నట్లుగా కూడా మావోయిస్ట్ పార్టీ కావచ్చు, అటు పౌర హక్కుల నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి భద్రతా బలగాలు. అక్కడ కూంబింగ్ ఆపరేషన్ పేరుతో కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారం చెప్పండి అంటూ కూడా తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. ఇదే క్రమంలో చాలా మందిని కూడా చంపివేస్తున్నారంటూ కూడా ఇటు పౌర హక్కుల నేతలు కావచ్చు, ఇటు మావోయిస్టులు కావచ్చు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ. హైదరాబాద్ లో